ఫ్రెండ్స్, జగన్ 2.0 రీలోడెడ్. ఫ్రెండ్స్, అందరూ జగన్ గారిని ఎప్పుడు నవ్వుతూ చాలా పేషెన్స్గా ఉండే జగన్ గారిని ఫస్ట్ ఎపిసోడ్లో చూశారు. అయితే ఇప్పుడు జగన్ గారిని సెకండ్ ఎపిసోడ్లో చూడబోతున్నామా? కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తు, కార్యకర్తలు లేకపోతే పార్టీకి మనుగడ ఉండదు అని తెలుసుకున్న జగన్ గారు సెకండ్ ఎపిసోడ్లో కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వనున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీకి రైట్ హ్యాండ్ గా పిలువబడే విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి రహస్యం ఏంటి? ఇలా అన్ని టాపిక్స్ మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడదాం. విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది, పార్టీ బలహీన పడింది అని కొంతమంది అపోహలో ఉన్నారు. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే ముందు విజయసాయి రెడ్డి గారినో ఇంకా ఇతరితరనో అడిగి పార్టీ అయితే పెట్టలేదు. ఆయన సంకల్పించారు, పార్టీని మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం మీతో చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అని, లెఫ్ట్ హ్యాండ్ అని, ఆ నలుగురు అని కొంత అపోహ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజెంట్ ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రజెంట్ ఉండొచ్చు, ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారికి మీరున్నారు అంటే కార్యకర్తలు, ఆయన్ని అభిమానించే అభిమానులు, ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిన తర్వాత గడిచిన 8 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమావేశాలు, మీటింగ్స్, పార్టీ కేడర్తో మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడు జరిగిన సమావేశాలు, అప్పుడు కండక్ట్ చేసిన మీటింగ్లన్నీ ఒక ఎత్తు అయితే, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు యూకే రిటర్న్ తర్వాత జరిగిన మీటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో వినండి. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పబ్లిక్ వెల్ఫేర్ మీదే నేను కాన్సన్ట్రేషన్ చేశాను, కార్యకర్తలకి ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ 2.0 డిఫరెంట్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ విధంగా పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కార్యకర్తల వెంట్రుక కూడా పేకలేరు అని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి భరోసా ఇస్తూ, మరోవైపు కూటమి పార్టీలకి డేంజర్ సిగ్నల్స్ అయితే పాస్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నా అటు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే, మొదటిది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, రెండవది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎందుకు అన్నాను అంటే, ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలను చెప్పారో ప్రెసెంట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 8 నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకపోవటం, ఇటు ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారుతుంది. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి 2.0 ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నాకున్న నాలెడ్జ్ తో మీతో షేర్ చేసుకున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.